ఇంట్లో మొదటి గురువు అమ్మ, హెడ్ మాస్టర్ నాన్న. కానీ బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం. అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు. దాంట్లో వాటా అడగలేరు, లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు. ఆ ఆస్తి ఏంటి? ఆ ఆస్తి ఏంటి? విద్య. ఒక గురువుకి తగ్గిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి. కరెక్ట్ గా అక్టోబర్ 3, 1996లో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఒమాన్ కి వెళ్లారు. మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబూస్ బిన్ సాయద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. అక్కడున్న ప్రోటోకాల్ అందరూ కంగారు పడ్డారు. మేమేమైనా తప్పు చేశామా, అదేంటి ఏకంగా రాజు గారే ఇక్కడికి వస్తున్నారని. లేని వరకు వెళ్లారు. శంకర్ దయాళ్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులో ఎక్కించుకుని రాజు గారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ ని నడుపుకుంటూ తీసుకెళ్లి, ఆ రాజు గారు పూణేలో చదువుకున్నారు. ఆయన గురువు శంకర్ దయాళ్ శర్మ గారని.